చదివితే కొన్ని మాటలు ఉన్నాయి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని నువ్వు ఆలకించి ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి నువ్వు ఇష్టపడ్డావు అనుకో, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఏంటి యేసు ప్రభు మాటలు? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, అంతే. నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయును, అంతే. ఈ రెండు మాటలు ఆయన చెప్తున్నటువంటి మాటలు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేయును. ఈ రెండు మాటలు చాలు ఆయన దగ్గర సువార్త వింటే. అందుకే చెప్తున్నాడు, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. యేసయ్య మాటలు వింటే, యేసయ్య మాటల్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. హల్లెలూయా. చూడండి, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఈ మాటలు వింటే చాలా బాధేస్తుంది. ప్రసంగి 6:3 ఏం రాయబడి ఉందంటే, ఇక్కడ ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వారి గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. చూసావు, ఒక్కొక్కడు బ్రతుకుతాడంట. ఎలా బ్రతుకుతాడు? దీర్ఘాయుష్మంతుడిగా బ్రతుకుతాడు. కానీ వీడు చనిపోయిన తర్వాత పిల్లలు ఎంతమంది? వీడికి 100 మంది అంట. మళ్ళీ ఒకడిద్దరు కాదు, ఒకడిద్దరు పిల్లలు కాదు, 10 మంది పిల్లలు కాదు, 100 మంది పిల్లల్ని కన్నాడు. కొడుకుల్ని కన్నాడు, కూతుర్ని కన్నాడు, మనవరాళ్ళు అందరూ, నా కొడుకులు కోడలు అందరూ కన్నారు. ఇప్పుడు ఇతని సంతానం ఎంత అంటే 100 మంది ఉన్నారు. కానీ వీడు చనిపోయిన తర్వాత తగిన రీతిన సమాధి చేయబడటానికి వీడు సరిగ్గా లేడు. ఏమి లేడు? వీడు సరిలేడు. ముందు తగిన రీతినే సమాధి చేద్దామంటే అసలు ఈ వ్యక్తి జీవితమే బాగాలేదు ముందు. ఇంకో మాట చూస్తే చూడండి, ప్రసంగిలో 8వ అధ్యాయము 13-12. చూసారా? పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. ఏంటంట? పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురు. ఇంకో మాట చూడండి, 12వ వచనం చదివారు కదా, ఇప్పుడు 13 కూడా చదవండి. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. చూస్తారా? దీర్ఘాయువు అనేది నీడ లాంటిదంట. కొన్ని రోజులుండి వెళ్ళిపోద్ది. నువ్వు బ్రతుకుంటేనే నీ నీడ నీకు కనపడుద్ది. నువ్వే లేకపోతే నీ నీడ ఉంటుందా? అసలు నీడ వంటి దినాలంట ఇవి. నువ్వు ఎన్ని రోజులు తిరుగుతావో అన్ని రోజులు నీతో పాటు నీ నీడ ఉంటది. నువ్వే లేకపోతే నీ నీడ ఉంటుందా? అక్కడ ఉండదు. అందుకే ఈ భక్తిహీనుల గురించి చెప్తా ఉన్నాడు. 100 మంది పిల్లలు కన్నా సరే వీడు దేవుడు చెప్పినట్లు వినలేదు గనక, దేవుడు చెప్పినట్లు తయారు అవ్వలేదు గనక, దేవుని మాటకి లోబడలేదు గనక, మరి తగిన విధంగా సమాధి చేయటానికి వీడు అనర్హుడు గనక వీడికంటే పడిపోయినటువంటి పిండం యొక్క గతే మేలను కోరుచున్నానని ప్రసంగి పలుకుతా ఉన్నాడు. కాబట్టి సామెతల గ్రంథంలో చూడండి, 28-16 చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాశారు. ఏమని రాశారంటే, వివేకము గలవాడవై జనులను అధికముగా బాధ పెట్టు అధికారి. ఆపేశాడు. దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ఎవరికి దీర్ఘాయుష్ దొరుకుద్ది? అన్యాయమైన సొమ్ము,
అక్రమైనటువంటి సొమ్ము కోసం ఎగబడతారు చూసారా, వాళ్ళకు దీర్ఘాయుష్షు దొరకదు. వాళ్ళు సగం కాలంలోనే టపా కట్టేస్తారు. ఈ దుర్మార్గపు సొమ్ముని, అన్యాయపు సొమ్ముని ఎవరైతే వద్దనుకుంటారో, ఎవరైతే ద్వేషిస్తారో వారే దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతారన్నమాట. మరి ఏది కోరుకుంటున్నావు ఈ లోకంలో? అన్యాయం సొమ్ము కోసం ఎగబడుతున్నావా? అక్రమమైనటువంటి సొమ్ము కోసం పరుగులు తీస్తున్నావా? సగం కాలంలో నువ్వు చచ్చిపోవటమే, చేసేది ఏం లేదు. దేవుడే చెప్తున్నాడు, సగం కాలంలో నువ్వు చనిపోవటమే. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము, నీ కాలమునకు నీ వేళ ముందు పోదువు. ఇది 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదువు. దేవుడు చెప్తున్నాడు దుర్మార్గపు పనులు చేయొద్దు అంటున్నాడు. బుద్ధి లేనివాడికి లాగా నువ్వు, బుద్ధిహీనుడికి లాగా నువ్వు తిరగొద్దు. బుద్ధిహీనుడు ఎవరు? బుద్ధిహీనుడు ఎవడు? ఎవరు బుద్ధిహీనుడు? బుద్ధిహీనుడు ఎట్లుంటాడు? బుద్ధి లేనివాడే బుద్ధిహీనుడు. ఎవరు? బుద్ధి లేనివాడే బుద్ధిహీనుడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. నువ్వు చనిపోయిన తర్వాత నాకు వాటాలు సరిగ్గా పడవో, వాటాలు వేసుకుంటా కుదరదో, నువ్వు బ్రతికుండగానే నువ్వు సమానంగా వాటాలు వేసేయమన్నాడు. ఎవరు? బుద్ధిహీనుడు. నువ్వు బ్రతికుండగానే మా ఇద్దరికి సమానంగా వాటాలు వేసి నీకు కూడా వాటా కావాలంటే తీసుకో అన్నాడు. ఎవరు? బుద్ధిహీనుడు. సరే, ఆ తండ్రి ఏం చేశాడంటే పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి వాటా వేసేసి ఆ తండ్రికి కూడా కొంత ఉంచుకున్నాడు. నేను పోయిన తర్వాత దీన్ని కూడా చెరుసోగం తీసుకోండి అని చెప్పడం కోసం. వీడు ఎప్పుడైతే వాటా వేయించుకొని పంచుకున్నాడో, పంచుకొని అవన్నీ మూట కట్టుకొని బయలుదేరాడు. ఎక్కడికి? పందులు కాస్తాకు బయలుదేరాడు. ఎక్కడికి? బుద్ధి లేనాడు. ఎక్కడికి బయలుదేరాడంటే డబ్బంతా పట్టుకొని దూరదేశం వెళ్ళిపోయి వేశ్యల దగ్గర చేరి, అది డబ్బంతా స్నేహితుల దగ్గర చేరి గాలి తిరుగులన్నీ తిరిగి ఉన్న డబ్బులన్నీ అయిపోయిన తర్వాత వీడి చేతిలో ఏం లేదు, తింటాకి ఏమీ లేదు. కాబట్టి వీడు మంచి ఉద్యోగం, పందుల ఉద్యోగం ఎత్తుక్కున్నాడు. వాడు అన్నాడు, సర్లే కాయలే ముద్ద ఎత్తాలి అన్నాడు. ఈడేమో రాజభోజనం తిన్నవాడుగా కోళ్ళను పగలు తీసుకొని తిన్నవాడుగా. మరి పందులోడి దగ్గర ఏముంటది? ఆ పందులు పోసే గంజి లాంటిది పోతాడు. వీడికి సాల్తల ఆ పందులు గడ్డి తింటుంటే వీడికి కూడా గడ్డి తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు వీడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చింది. అంటే ఇప్పుడు దాకేం లేదు, వీడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడికి బుద్ధి వచ్చింది. ఎప్పుడు వచ్చింది బుద్ధి అంటే సర్వం నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు వీడికి బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? అప్పుడు బయలుదేరాడు. మా నాన్నగారి దగ్గర చాలా మంది పనివాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ పందులు తినాలనిపిస్తుంది నాకు. ఏంటి? పాపం చేసే వాళ్ళతో ఉంటే నీకు కూడా ఏం చేయాలనిపిస్తుంది? పాపం చేయాలనిపిస్తుంది. దొంగలతో సహవాసం కలిగి ఉంటే నీకు కూడా దొంగతనం చేయాలనిపిస్తుంది. అర్థమవుతుందా? సిగరెట్లు తాగేవాడితో సహవాసం చేస్తే ఆడు తాగుతున్నాడు, ఊతున్నాడు కాబట్టి నీకు కూడా తాగుదాం ఊద్దాం అనిపిస్తుంది. ముందు తాగేవాడితో నువ్వు సహవాసం చేస్తుంటే నీకు కూడా ఏమనిపిస్తుంది? తాగాలనిపిస్తుంది. అర్థమవుతుందా? మరి అది సంగతి. ఈ బుద్ధిహీనుడికి ఎప్పుడు వచ్చిందంటే అంతా అవచేసుకున్న తర్వాత సరే పనివాడి కన్నా పెట్టుకుంటాడులే, ఇల్లు అడుగుదామని వచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, బుద్ధి వచ్చినప్పుడు వాడు అని ఉంటుంది. అందుకే బుద్ధిహీనంగా తిరగవద్దు అంటున్నాడు. బుద్ధిహీనంగా తిరిగి నీకున్నటువంటి యవ్వనాన్ని, నీకున్నటువంటి ఆస్తిని నువ్వు ఎందుకు పాడు చేసుకుంటున్నావు? అధికంగా దుర్మార్గ పనులు చేసి నిన్ను నువ్వేలా తొందరగా చంపుకుంటున్నావని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే దేవుడు మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చూడాలని చూస్తా ఉన్నాడు. అబ్రహాముకు దీర్ఘాయుష్ ఇచ్చాడు, యాకోబుకు దీర్ఘాయుష్ ఇచ్చాడు, ఇస్సాకుకు దీర్ఘాయుష్ ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇష్మాయేలుకు దీర్ఘాయుష్ ఇచ్చాడు, దావీదుకు దీర్ఘాయుష్ ఇచ్చాడు, సమూయేలుకు దీర్ఘాయుష్ అందరికి ఇచ్చాడండి దేవుడు. మోషేకి దీర్ఘాయుష్ ఇచ్చాడు. అంతా 100 దాటినోళ్లే. ఎవరు వీళ్ళు? 100 దాటినోళ్లే వాళ్ళందరూ. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ గురించి ఏమి రాయబడింది? మంచం మీద పడిపోయారు, కర్రలతో నడిపించారు. ఈ సెక్షన్లు ఏమి లేవు. వాళ్ళు ప్రాణం విడిచేంత వరకు కూడా ఎలాగే ఉన్నారంట? దేవుని కృపను బట్టి ఆరోగ్యంగానే
కొన్నారు. హల్లెలూయా. కాబట్టి యెషయా గ్రంథంలోకి వస్తే 53వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో ఏం రాయబడిందంటే, శ్రేష్టమైన మాట యేసు ప్రభు వారి గురించి రాయబడింది. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయితేనే దేవుడు అనుకున్నాయి నీ ద్వారా జరుగుతాయి. నువ్వు సగంలో వెళ్ళిపోయావు, దేవుడు అనుకున్నాయి నీ ద్వారా జరగలేదు. నువ్వు పరిపూర్ణంగా దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా ఉంటేనే జరుగుతాయి. దేవుని చిత్తం నీలో జరిగితేనే దేవుడు కూడా తృప్తి పడతాడు. అర్థమవుతుందా? అందుకని ప్రియులారా, యోబు గారు అన్నాడు, నేను హంసవలే దీర్ఘాయువు గలవాడనగుదును. హల్లెలూయా. అది ఎలా ఉంటుందండి? చాలా శుభ్రంగా ఉంటుంది. అనవసరమైనటువంటి పక్షులతో, అనవసరమైనటువంటి జంతువులతో అది సహవాసము చేయదు. అది వేరుగా ఉంటుంది, అది ప్రత్యేకంగా ఉంటుంది. దేవుని పిల్లలు కూడా ఎలా ఉండాలంట? ప్రత్యేకించబడిన వారు మీరు, ప్రతిష్ఠింపబడిన వారు మీరు, అభిషేకించబడిన వారు మీరు, పరిశుద్ధమైన పిలుపు పొందిన వారు మీరు. దేవునికి మీరంటే చాలా విలువ, అపారమైన ప్రేమ. మీరంటే ఆయనకి ఎంతో గౌరవం. కానీ మీరు వెళ్ళి ఎక్కడ ఉంటున్నారు? అలా ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఎవరితో నువ్వు సహవాసం చేస్తావో వారి మాటలన్నీ నువ్వు కూడా విని, వాళ్ళ మాటల్లో నువ్వు కూడా దూరిపోయి నీ హృదయము, నీ నోరు కూడా అపవిత్రమైపోద్ది. లేదా నీలో ఉన్న వాక్యం అంతా ఏమైపోద్ది అంటే, నువ్వు చెడును లోపల తీసుకున్నావు కాబట్టి నీ లోపల ఉన్న వాక్యం ఏమవుద్దంటే చెడదగాని నీలోంచి బయటికి వెళ్ళిపోద్ది. ఏం జరుగుతుంది? నువ్వు చెడును తీసుకుంటున్నావు కనుక, చెడును నువ్వు తోడుకుంటున్నావు కనుక నీలో ఉన్న వాక్యం బయటికి వెళ్ళిపోద్ది. కుండ ఖాళీగా ఉంది. ఆ ఖాళీ కుండలో ఏముంది? గాలి ఉంది. నువ్వు అందులో నీళ్లు పోసినా, నూనె పోసినా గాలి ఏమైపోద్ది? మెల్లిగా చెడిపోద్దా? చెడదు, తప్పుకొని వెళ్ళిపోద్ది. దేవుని వాక్యం కూడా అంతే. నువ్వు చెడ్డవారితో సహవాసం చేసి చెడ్డవారి మాటల్లో మాటలు వేసుకుంటా కూర్చున్నావు అనుకో, నీలో ఉన్న అభిషేకము, నీలో ఉన్న దేవుని వాక్యం ఏమైపోద్ది అంటే నీకు చెప్పకుండానే వెళ్ళిపోద్ది. కుండకు చెప్పేలుద్దా గాలి? అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. మనకిచ్చినటువంటి తల్లిని, తండ్రిని మనం సన్మానించాలి. అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. మనం చేసే వ్యాపారంలో దొంగరాళ్ళు, దొంగ తుమ్ములు, దొంగ ఖాతాలు మన దగ్గర ఉండకూడదు. అప్పుడు మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం. కాబట్టి దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకే స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మాకు ఇచ్చినటువంటి